నేటి క్లాస్లో మనము డన్నింగ్కి సంబంధించిన ప్రొసీజర్ అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేసాం. సో దాంట్లో డన్నింగ్ ప్రొసీజర్ కానీ, డన్నింగ్ లెవెల్స్ కానీ, డన్నింగ్ ఏరియాస్ కానీ, ఓకే, తర్వాత గ్రేస్ పీరియడ్స్ కానీ, ఎన్ని డన్నింగ్ లెవెల్స్ మనం పంపించవచ్చు అని డిస్కస్ చేసాం. సో వాటికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అనేది ఈరోజు చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి ఎఫ్బిఎంపి, దీంట్లోనే మనం మొత్తం కూడా చేస్తాం కాన్ఫిగరేషన్స్. ఓకే, డన్. ఎస్ఏపి కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎఫ్బిఎంపిలోకి వెళ్ళండి. ఇక్కడ చూస్తే మనకులాగా చాలా మంది చేసుకొని ఉంటారు. కావాలంటే అక్కడ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది. డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్ 10 days, డన్నింగ్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ 4, లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ 3, ఇంట్రెస్ట్ ఇండికేటర్ 01. మనం చేయాలి. ఓకే, సో న్యూ ప్రొసీజర్లోకి వెళ్దాం. రన్నింగ్ ప్రొసీజర్ వింగ్ అని ఇస్తున్నాను. రన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్, గ్యాప్ 10 days ఉంటుంది. ఎక్స్ట్రా రన్నింగ్ లెవెల్స్ 4 పంపిస్తాం. గ్రేస్ పీరియడ్స్ 3 days, ఇంట్రెస్ట్ ఇండికేటర్ 01. ఓకే, తర్వాత స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ రన్నింగ్ ఇది పెట్టుకోండి. ఇక్కడ డింగ్ అని ఇవ్వండి. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ అంటే 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. రన్నింగ్ లెవెల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి డేస్ ఇన్ ఏరియాస్. సో ఫస్ట్ 3 days, తర్వాత 13 days ఒకటి, 23 days ఒకటి, 33 అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖున ఒకటి. ఇలా 4 డన్నింగ్ లెవెల్స్ని పంపిస్తాం ఒక కస్టమర్కి మ్యాక్సిమం. ఓకే, తర్వాత క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్. ఫస్ట్ డన్నింగ్ లెవెల్కి, సెకండ్ డన్నింగ్ లెవెల్కి ఇంట్రెస్ట్ వేయం. ఒక అప్పటికి వినలేదు అంటే డన్నింగ్ 3, 4 నుంచి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, తర్వాత ప్రింట్ పారామీటర్స్ ఆల్వేస్ డన్, ప్రింట్ ఆల్ ఐటమ్స్, వీటిని టిక్ చేసుకోండి. అప్పుడు కూడా వినలేదంటే లీగల్గా ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ డన్నింగ్ ప్రొసీజర్ ఇది ఫాలో అవుతారు. ఓకే, ప్రజెంట్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ చార్జెస్, కరెన్సీ INR. ఓకే, ఇక్కడ 1, 2, 3, 4 డన్నింగ్ లెవెల్స్ 4 కదా మనం పంపించేది అది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీ కంపెనీ నామ్స్ ప్రకారంగా ఎంత ఛార్జ్ చేస్తే అంత ఛార్జ్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను 100 రూపీస్ ఫస్ట్ డన్నింగ్ మీద, సెకండ్ డన్నింగ్ మీద 200, థర్డ్ డన్నింగ్ మీద 300, ఫోర్త్ డన్నింగ్ మీద 400 ఇలా ఛార్జ్ చేస్తున్నాను. అంటే ఇన్ టైంలో డబ్బులు ఇవ్వకపోతే. తర్వాత మినిమం అమౌంట్స్, మినిమం ఇంట్రెస్ట్ ఎంత మీ ఇష్టం, రియల్ టైంలో ఎంత ఉంటే ఎంత. బట్ మనం ఎగ్జాంపుల్ 25, 75, 100 ఇలా ఇస్తున్నాను. ఓకే, తర్వాత డన్నింగ్ టెక్స్ట్, అకౌంట్ టైప్ కస్టమర్కి ఉంటుంది, వెండర్కి ఉంటుంది, బట్ ఎక్కువగా కస్టమర్కి ఉపయోగిస్తాం.
ఓకే, ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. రన్నింగ్ మెయింటైన్ డేటా ఫర్ కంపెనీ డేట్ కోడ్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనది ఎక్కడ ఉందో చూద్దాం. వచ్చింది అక్కడ ఆటోమేటిక్గా డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్, వీటిని టిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. క్రియేట్ రిక్వెస్ట్. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత డన్నింగ్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ 1 2 3 4 ఇక్కడ ఒక టెక్స్ట్ రాయాల్సి వస్తుంది. ఈ విధంగా F150_B_done_01. ఇది 4 డన్నింగ్ లెవెల్స్కి ఇవ్వాల్సిందే. ఇదే ప్యాటర్న్ ఈ విధంగా. ఓకే, వీలైతే ఇది ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయొచ్చు. ఈ విధంగా చూపిస్తుంది. ఒకసారి ఫామ్ చూడాలంటే చూడొచ్చు మనం. స్క్రిప్ట్ ఫామ్, డన్నింగ్ ఫ్రమ్ విత్ ఇంట్రెస్ట్, డన్నింగ్ ఫ్రమ్ వితౌట్ ఇంట్రెస్ట్. అవుట్పుట్ డివైస్ LP01 ఇవ్వచ్చు. ప్రింట్ రివ్యూ. ఇలా టర్నింగ్ లెవెల్ యొక్క ప్రివ్యూ ఇలా వస్తుంది. దీంట్లో మనకు ఎలా కావాలంటే అలా ఆ పేపర్తో కూర్చొని మ్యాటర్ ఏం కావాలి, ఎటుపక్క ఏం మ్యాటర్ ఉండాలని కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఉంటుంది టర్నింగ్. మనకి 4 పంపిస్తాం లెటర్స్ ఇలాంటివి. నెక్స్ట్ ఒకటి ఎగ్జాంపుల్. బ్యాక్ ఒకసారి సేవ్ చేయండి. బ్యాక్ వచ్చేసి ఒకసారి సేవ్. ఇలా ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా, ఒకసారి దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ స్పెషల్ GL ఇండికేటర్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ కస్టమర్స్కి ఉంటాయి, వెండర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇది టిక్ చేసుకోండి. ఇక్కడ AF డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, వెండర్స్ కూడా A డౌన్ పేమెంట్స్, F డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. బ్యాక్ అవి ఎప్పుడైతే ఇస్తామో బయట డన్ స్పెషల్ GL ట్రాన్సాక్షన్స్ అనేది టిక్ చేసుకుంటుంది. తర్వాత డన్ ఈవెన్ ఫర్ క్రెడిట్ అమౌంట్ బ్యాలెన్స్ కూడా ఇది కూడా టిక్ చేసుకొని సేవ్ చేద్దాం. సో వాడికి డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. స్టార్టింగ్ కదా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. 1-2 సార్లు వీడియో చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది మనకు డన్నింగ్ ప్రొసీజర్ యొక్క కాన్ఫిగరేషన్. ఇప్పుడు XD02లోకి వెళ్ళి కస్టమర్కి బ్యాక్ ఎండ్లో ఈ వింగ్ అనేది క్రియేట్ చేశాం కదా ప్రొసీజర్, ఇది బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. XD02
కరెస్పాండెన్సీ ఉంది కదా, ఇక్కడ ఇవ్వాలి వింగ్ అని. నువ్వు చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో డన్నింగ్ ప్రొసీజర్, అది ఈ ప్లేస్కి వచ్చి ఉంటుంది. ఓకే, అది ఇక్కడ ఇవ్వాలి. ప్రతి కస్టమర్కి ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ డన్నింగ్ బ్లాక్ చేయాలంటే ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. ఓకే, మీరు 4 డన్నింగ్స్ పంపించిన తర్వాత డన్నింగ్ లెవెల్ 4 అని ఇక్కడికి వస్తుంది ఆప్షన్. సేవ్. ఓకే, ఇప్పుడు బిల్స్ వేద్దాం. 4 బిల్స్ వేద్దాం. FB 70కి వెళ్తున్నా. న్యూ సెషన్ తీసుకొని ఒకసారి OP 57లో ఏముందో చూస్తాను. ఈ డేట్లు కూడా ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున, 13వ తారీఖున, 23వ తారీఖున అట్లా ఇద్దాం. ఓకే, డేట్ వచ్చేసి 2వ తారీఖున ఇస్తున్నా ఈ మంత్. $20,000. సో 2వ తారీఖున ఒక బిల్లు పాస్ చేశాను. ఓకే, నెక్స్ట్ 3వ తారీఖున ఒక బిల్లు ఇస్తున్నాను. $25,000. నాలుగో తారీఖున ఒక బిల్ ఇస్తాను. ఓకే, 2, 3, 4 ఇచ్చాం. ఓకేనా, నెక్స్ట్ క్రియేట్ మెమో FB 75 ఇద్దాం. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ క్రియేట్ మెమో అని వస్తుంది. ఇది 13వ తారీఖు ఇస్తున్నా ఒకటి, అంటే ఒక 10 రోజులు గ్యాప్ వస్తుంది, ఇంటర్వెల్స్, ఒక 3 రోజులు గ్రేస్ పీరియడ్స్.
నెంబర్ ఈజ్ మిస్సింగ్. ఎక్కడ వెళ్ళాలి? నెంబర్ ఈజ్ మిస్సింగ్ అంటే ఓకే. ఇంకొకటి 23వ తారీఖు ఎంట్రీ పాస్ చేస్తాను. ఓకే. ఇలా ఇంకొకటి కావాలంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖున కూడా ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ డేట్స్లలో మనం పాస్ చేసాం. ఓకే. ఇప్పుడు దీన్ని మనం క్లియర్ చేద్దాం. రన్నింగ్ నోటీస్ వైజ్ దీన్ని చూసుకోవాలంటే FBL5Nలో వెళ్ళి చూస్తాం. చూడండి, 2, 3, 4, 10 ఒకటి పోస్ట్ చేస్తాం కదా, ప్రీవియస్ అది ఉంది. ఎందుకంటే ఇంకా రెండు క్రెడిట్ నోట్స్ అనేది మనం బిఫోర్ డేట్లు వేస్తాం 13, 23 కాబట్టి అవి చూపించట్లేదు. ఆ డేట్లు ఇస్తే బయట చూపిస్తాయి. ఓకే. F150 ఇది ఇక్కడ వెళ్ళి క్లియర్ చేయాలి. F150 ఇలా ఉంటుంది అమౌంట్ క్లియర్ చేసేది. సో డేట్ ఇద్దాము, ఈరోజు డేట్ ఇస్తున్నాను. ఐడెంటిఫికేషన్ అంటే ఏదో ఒకటి ఇవ్వాలి. పిన్ 1 ఎంటర్. పారామీటర్ రన్నింగ్ డేట్ టుడే ఇవ్వండి. సేమ్ కంపెనీ కోడ్, కస్టమర్, not 5. Additional log. Okay. Status. Parameters were maintained. Okay. Next, schedule. LP01. ఇది డిఫాల్ట్ గా సిస్టమ్ లో ఇచ్చింటారు. SAP స్టార్ట్ ఇమీడియట్లీ. ప్రింట్అవుట్ కూడా టిక్ మార్క్ చేయండి. షెడ్యూల్ ఎంటర్.
చూడండి, 1 డన్నింగ్ నోటీస్ జనరేటెడ్, ఆఫ్ విచ్ వన్ ఆర్ టు బి సెంట్. ఓకే, డన్నింగ్ లిస్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఇది డిఫాల్ట్గా ప్రోగ్రామ్ ఉంటుంది, మనకేం అవసరం లేదు. చూడండి ఇక్కడ 1, టోటల్ అమౌంట్ ఎంత? 95,000. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవైతే అమౌంట్లు ఉన్నాయో 20, 25, ఓకే, అది చూపిస్తుంది. ఇక్కడ ఉన్న అమౌంట్లు ఇక్కడ చూపిస్తున్నాయి. 20, 25, 50, 95,000. ఇది డన్నింగ్ లెటర్ 1. బ్యాక్. తర్వాత శాంపిల్ ప్రింట్అవుట్ LP01. ఇక్కడ కస్టమర్ తీసుకోండి. శాంపిల్ చూద్దాం. ఇది ప్రియా ట్రేడర్స్, PO బాక్స్ నెంబర్, వైజాగ్ మ్యాటర్. చూడండి, డన్నింగ్ ఛార్జెస్ 100 రూపీస్ పడింది. ఇది డన్నింగ్ నోటీస్ 1. ఇలాంటివి 4 పంపిస్తాం. ఇక్కడ కావాల్సినట్టుగా మ్యాటర్ కావాలనుకుంటే ఆ పేపర్తో కూర్చొని మీరు రాసుకోవచ్చు. ఇది డన్నింగ్ లెటర్ 1. ఓకే, డన్. నెక్స్ట్ డేట్ మారుద్దాం. ఈ డేట్ నుంచి ఒక 10 రోజులు ఒక 3 రోజులు ఎక్స్ట్రా యాడ్ చేయండి. అంటే 23వ తారీఖు ఇస్తాను డేటు. వింటూ 23. పది రోజులు ప్లస్ ఒక 3 రోజులు గ్రేస్ పీరియడ్స్, ఆ డేట్లలో మనం యాడ్ చేసుకోవాలి. సెకండ్ డన్నింగ్ లెటర్కి జనరేట్ అయిందా? డన్నింగ్ లిస్ట్ చూడండి కింద. సో 2 వచ్చింది చూడండి. ఇంతకుముందు మనం 23వ తారీఖున చేసింది, లేదంటే 13వ తారీఖున చేసిన డేట్ చూపించలేదు. ఇప్పుడు దీంట్లో యాడ్ అయింది చూడండి. ఎందుకోసం అంటే 23 3వ నెల ఎంట్రీ పాస్ చేస్తాం కాబట్టి 23 తేదీ లోపలనే ఉంది కాబట్టి 13వ తారీఖు ఎంట్రీ అది ఇక్కడ షో చేస్తుంది కింద. ముందు చూపించలేదు, ఫస్ట్ డన్నింగ్ లెటర్ చూపించలేదు, ఇప్పుడు చూపించింది అనమాట. ఓకే, అది సరే లోడ్ అవుతుంది.
ఒకసారి ఏదైనా క్రియేషన్ చేసిన తర్వాత అది ఇవ్వకూడదు. ఐడెంటిఫికేషన్ వేరే తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తానే తీసుకోవట్లేదు, డన్నింగ్ అనేది జనరేట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ డేట్లో తీసుకో ఉన్నాం కాబట్టి ఇది ఇంకా చెల్లదు. ఎంటర్ ఇచ్చినా కూడా రావట్లేదు చూడండి, కాబట్టి డేట్ మార్చాలి. ఇప్పుడు 23 ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 10 రోజులు, ఒక 3 రోజులు ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. అంటే ఏప్రిల్ లైక్ 23 కదా, 7 6వ తారీఖు ఇద్దాం, అంటే 10వ తారీఖు ఇద్దాం. ఓకేనా, జనరేట్ అయింది చూడండి, రన్నింగ్ లిస్ట్. ఇక్కడ 3వ జనరేట్ అయిందా, ఇక్కడ 2 3. ఇప్పుడు అన్ని కవర్ అయినాయి చూడండి. బ్యాక్ వచ్చిందా, రన్నింగ్ లెటర్ 200. బ్యాక్ వస్తే ఇంకొకటి వస్తుంది చూడండి, రన్నింగ్ లెటర్ 300. చూసారా, బ్యాక్ 10వ తారీఖు అయిపోయింది కదా, ఇంకొకటి 24వ తారీఖు ఇస్తాను, 4వ రన్నింగ్ లెటర్, 4వ నెల. ఇది లాస్ట్. లాస్ట్ వన్ చూడండి, 4వ రన్నింగ్ లెటర్ జనరేట్ అయింది. వచ్చిందా, 4th ఇంటర్నల్ రన్నింగ్ లెటర్ 400 ఛార్జెస్. ఇలా అండి, ఈ విధంగా మనం డన్నింగ్ కాన్ఫిగరేషన్ అండ్ అమౌంట్ క్లియరింగ్ అనేది ఇలా చేయాలి. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, 1-2 సార్లు చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. అర్థం కాకపోవడానికంటూ ఏముండదు, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా, ఇది మనకి డన్నింగ్ ప్రొసీజర్ యొక్క టోటల్గా కాన్ఫిగరేషన్. ఓకే, ఎనీ డౌట్స్? सबीर ఎవరు డౌట్స్ భయ్యా? సార్ ఏమో డౌట్స్ ఉన్నాయా? లేవు సార్, క్లియర్. క్లియర్ డన్.